హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్. సో మీరు చూస్తుంది ఏంటంటే ఈరోజే అంటే ఇప్పుడే మన సిఏ ఇన్స్టిట్యూట్ ఐసిఐ వాళ్ళు ఇచ్చిన ఒక బిగ్ అనౌన్స్మెంట్ 99 చూస్తున్నారు కదా. సో ఇప్పుడే ఇచ్చారు, ఈరోజే ఇచ్చిన అనౌన్స్మెంట్. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, గైడెన్స్ నోట్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ అండ్ గైడెన్స్ నోట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎల్ఎల్పీస్ అని చెప్పని ఇచ్చారు. అది ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి అది మ్యాండేటరీ అని చెప్పని మన సిఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది, ఐసిఐ వాళ్ళు. సో దాని ప్రకారంగా నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ లైక్ ప్రొపరేటరీ కన్సర్న్స్ ఆర్ పార్ట్నర్షిప్స్ ఆర్ సొసైటీస్, ట్రస్ట్, ఏఓపీస్ వీళ్ళందరూ కూడా ఒక వర్టికల్ ఫార్మాట్లో 25 మార్చికి అండ్ 24 మార్చికి కంపారిటివ్గా చేసి ఇవ్వాలని చెప్పన్న విషయం అందరికీ తెలిసిందే. అది చాలా చాలా వర్రీగా అందరూ చార్టర్డ్ అకౌంట్స్ అందరూ చాలా వర్రీగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే కొంచెం ఫార్మాట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి అండ్ టైం టేకింగ్. చిన్న వాళ్ళు ఉంటారండి కొంతమంది ప్రొపరేటరీ కన్సర్న్స్, మేబీ ఒక 1.5 crore 2 crores అన్న ప్రొపరేటరీ కన్సర్న్స్. సో అంటే అక్కడ వాళ్ళే స్టేక్ హోల్డర్స్. సో వాళ్ళకు కూడా ఇన్ని కంప్లైన్సెస్, ఇన్ని డిస్క్లోజర్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ టైం కూడా చాలా లిమిటెడ్, ఎందుకంటే జిఎస్టీ కంప్లైన్సెస్, టీడీఎస్ కంప్లైన్సెస్, ఇన్ని టైం లైన్స్లో ఆ ఫార్మేట్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి రిక్వెస్ట్ చేస్తే కౌన్సిల్ దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకొని ఈరోజు అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-20కి మాత్రం ఆప్షనల్ అని చెప్పిన మాత్రం చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు. అంటే రికమెండెడ్, మన ఇష్టం చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మరి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి దాన్ని మ్యాండేటరీ చేస్తారా లేదా అని తెలియదు. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి అయితే ఆప్షనల్. ఆల్రెడీ ఎవరైనా వర్టికల్ ఫార్మాట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఆడిట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీ, నో ప్రాబ్లం. అదర్వైజ్ ఆప్షనల్, మీరు వర్టికల్ ఫార్మాట్లో వెళ్ళొచ్చు, లేదంటే ఓల్డ్ ఫార్మాట్ టీ షేప్లో అయినా సరే మనం ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం చేయొచ్చు. ఇక్కడ ఫార్మాట్ మాత్రమే ఆప్షనల్ అని చెప్పన్నారు, కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్, కంప్లైన్సెస్ మాత్రం అది నార్మల్గా ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఫాలో అవ్వాల్సిందే. కేవలం ఆ ఫార్మాట్ మాత్రం ఉంటుంది. ఇది నిజంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ బిగ్ రిలీఫ్. ఎందుకంటే యాజ్ పర్ ది యాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ఎస్ఎస్సిని ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పినప్పటికీ మెజారిటీ ఈ స్మాల్ ప్రాక్టీషనర్స్ కానీ మీడియం ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కేసెస్లో, మెజారిటీ కేసెస్లో ఆడిటరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది క్లయింట్కి తెలియకపోవటం వల్ల. అదే పెద్ద పెద్ద కార్పొరేట్స్కి వెళ్తే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇది నిజంగా ఎంఎస్ఎంఈ ఆడిటర్, చార్టర్డ్ అకౌంట్స్ అందరికీ బిగ్ రిలీఫ్. సో థ్యాంక్స్ టు కౌన్సిల్ మెంబర్స్ అండ్ థ్యాంక్స్ టు ఐసిఐ, థ్యాంక్స్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. Thank you very much. So really big relief. Now we can focus more on the tax compliances on tax audit. Thank you very much.